కాంగ్రెస్ సర్కారుపై సొంత పార్టీ ఎంపీలే విమర్శలు గుప్పిస్తున్నారు. రుణమాఫీ పేరుతో అన్నదాతలకు ద్రోహం జరిగిందని ఎంపీ బలరాం నాయక్ ఒప్పుకోవడం సంచలనంగా మారింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. సీఎం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నోసార్లు అన్నాడని, కానీ ఇంతవరకు చేయలేదనడంలో కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు. సీఎం ఇచ్చిన మాట తప్పారని ఘాటుగా వ్యాఖ్యానించడంతో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ బిత్తరపోయారు. స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తప్ప ఇంకోటి లేదు గవర్నమెంట్కు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎన్నో అన్నారు, అది ఇంతవరకు కూడా కాలేదు. స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తప్ప ఇంకోటి లేదు గవర్నమెంట్కు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎన్నో అన్నారు, అది ఇంతవరకు కూడా కాలేదు.